డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ మండల కేంద్రం క్యాంపు కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ మాట్లాడుతూ మరిపెడ మున్సిపాలిటీ ప్రజలకు విజ్ఞప్తి, రేడియో నాయక్ గారే కేసీఆర్ ప్రభుత్వం హయాంలో మరి మున్సిపాలిటీగా చేయాలని చెప్పి డోర్నకల్ని మరి ఇటు మరిపెడను మున్సిపాలిటీగా మార్చిండు. సుదూర ప్రాంతంలో దూరంగా ఉన్న తండాలని కూడా మరి మున్సిపాలిటీలో చేర్చి ఈరోజు తండావాసుల మీద ట్యాక్స్ భారం పడే విధంగా చేసింది రెడ్డి నాయక్ గారు. 2016-17 నుండి ఈ 8 సంవత్సరాలు మరి ఏనాడు ట్యాక్సుల మీద మాట్లాడలేదు. ట్యాక్సుల భారం పడుతుందని కూడా ప్రజల మరి మీద భారం పడుతుందని కూడా ఏనాడు మానవత్వం చూపించలేదు. అలాంటి వ్యక్తి ఈరోజు తండావాసుల దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ వచ్చే ప్రభుత్వంలో నేను గెలిచిన తర్వాత మళ్ళీ మున్సిపాలిటీని మళ్ళీ గ్రామ పంచాయతీగా మారుస్తా అని చెప్పి మోసపూరితమైన ప్రకటనలు చేస్తూ ఉన్నాడు. రెడ్డి నాయక్ గారికి సిగ్గుశరం ఉండాలి. తండాలని సుదూరంగా 4-5 కిలోమీటర్ల దూరం ఉన్న తండాలని మీరు మున్సిపాలిటీలో కలిపిన దుర్మార్గులు మీరు. ఆనాడు ట్యాక్సుల భారం పడుతుందని తెలిసి కూడా, ఉపాధి హామీ పనులు కోల్పోతారని తెలిసి కూడా కలిపిందే మీరు. మళ్ళీ మీరు ఈరోజు మోసపూరితమైన మాటలతోని మళ్ళీ మున్సిపాలిటీలో ఎన్నికల మరి ఓట్ల కోసం ప్రజల్ని మోసం చేయడం, ఇది మీ దుర్మార్గం, ఇది మీ అవివేకానికి నిదర్శనం. డోర్నకల్ మరిపెడ మున్సిపాలిటీలో ఉన్న తండావాసులారా, మీ ట్యాక్స్ తగ్గియాలని చెప్పేసి నేనే అసెంబ్లీలో డిమాండ్ చేసిన. అదేవిధంగా మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీదేవి గారికి కూడా నేను విన్నవించడం జరిగింది. తప్పకుండా తండావాసులకు ట్యాక్స్ భారం లేకుండా మిమ్మల్ని ట్యాక్స్ నుంచి విముక్తి చేసే బాధ్యత నాది. ఈ మోసగాళ్ళ మాటలు నమ్మకండి. కాంగ్రెస్ ప్రభుత్వమే ఈరోజు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, రేషన్ సన్నబియ్యం, అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేదవాడికి ఇచ్చే విధంగా ఈ కార్యాచరణ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగుతూ ఉన్నాయి. 2 మున్సిపాలిటీలకు దాదాపు 100 కోట్లు, 50 కోట్లు మంచినీటి ట్యాంకుల నిర్మాణం, ఇంటింటికి నల్లా నిర్మాణం, అదేవిధంగా 50 కోట్లతోనే సీసీ రోడ్లు, మరి డ్రైనేజ్ కాలువల కోసం నిర్మాణం కోసం మరి మన రాష్ట్ర ప్రభుత్వం, మన నాయకులు రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ శాఖ మంత్రులుగా, ముఖ్యమంత్రిగా మరి మనకు నిధులు కేటాయించడం జరిగింది. ఆ నిధులతోనే తండాలు డెవలప్ చేసుకుందాం. అదేవిధంగా ట్యాక్స్ భారాన్ని కూడా మనం తగ్గించుకుందాం. మీకు అండగా నేనుంటా. దయచేసి 23 డిసెంబర్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే మీరు ఆదరించారో, రాబోయే ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. మీకు అండగా నేనుంటా. ఎవరి మోసపూరితమైన ప్రకటనలకు మీరు లొంగకండి. మీరు మనోధైర్యాన్ని మరి కోల్పోకండి. ట్యాక్సుల భారం లేకుండా చూసే బాధ్యత నాది. థ్యాంక్ యూ.